హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి 100 రోజుల పాలనలో డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వరల్డ్ రికార్డు సంపాదించాడు. ఇది గొప్ప కార్యక్రమానికే వరల్డ్ రికార్డు వచ్చింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పంచాయతీరాజ్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించారు. ఇది వరల్డ్ రికార్డు. ఈ వరల్డ్ రికార్డుకు సంబంధించినటువంటి ఆ పత్రాలను మొత్తాన్ని కూడా పవన్ కళ్యాణ్కి అందజేయటం అనేటువంటిది జరిగింది. వాస్తవంగా గ్రామ సభలు జరుగుతాయి. పంచాయతీరాజ్ చట్టంలో రాజ్యాంగంలో జరిగినటువంటి 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారంగా ఖచ్చితంగా గ్రామ సభల్ని ఖచ్చితంగా నిర్వహించి తీరాలి. గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో సిటీస్లో కూడా గ్రామ సభలను నిర్వహించాలి. అయితే ఈ సభలు నిర్వహించి ప్రజాభిప్రాయం తీసుకొని దాని మేరకే పాలన కొనసాగించాలి. స్థానిక సంస్థల్లో గాంధీజీ కలలు కన్నటువంటి స్వరాజ్యం ఏమిటి అని అంటే ఎవరి స్వపరిపాలన, ఎవరికి వాళ్ళు మన ప్రజలు పాలకులుగా ఉండాలి అన్నట్టు ప్రజలను భాగస్వాములు చేసేటువంటి పాలనలో భాగస్వాములు చేసేటువంటి ప్రయత్నంలో భాగమే ఈ గ్రామ సభలు. ఈ గ్రామ సభలో విడివిడిగా చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి ఆయా పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయంలో. అయితే ఒకేసారి ఒక స్పిరిట్, ఈ విధమైనటువంటి కాన్స్టిట్యూషనల్ స్పిరిట్, ప్రజల్ని పాలనలో భాగస్వాములు చేసేటువంటి విధంగా, స్ఫూర్తి నింపేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయము ఒకేసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించడం అనేటువంటిది మంచి పరిణామం. ఈ ప్రభుత్వము గ్రామ పంచాయతీలకి, స్థానిక సంస్థల వాళ్ళ స్వపరిపాలనకి, ప్రజల్ని ఈ పాలనలో భాగస్వాములు చేసేటువంటి విషయంలో ఈ ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది అనటానికి ఇదొక నిదర్శనంగా ఉంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఆగస్టు 15వ తేదీన జెండా ఆవిష్కరణలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రతి గ్రామ పంచాయతీకి 10,000, 15,000 ఎంతో ఇవ్వటం కూడా జరిగింది. ఎందుకంటే గౌరవంగా ఒక పంచాయతీ సర్పంచ్, ఇప్పుడు అసెంబ్లీలో ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో, పార్లమెంట్లో ఎంపీ ఎలాగనో, ఒక గ్రామంలో సర్పంచ్కి అన్ని హక్కులు, అధికారాలు, అంత హోదా ఉంటుంది. కాబట్టి ఆయన ఒక స్వతంత్ర దినోత్సవం రోజున జాతీయ జెండాను ఆవిష్కరించడానికి, గౌరవంగా తలెత్తుకొని సెల్యూట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవకాశం కల్పించడం, అది కూడా మంచి పరిణామం. అదే ఆగస్టు 23వ తేదీన ఈ గ్రామ సభల్ని నిర్వహించడం జరిగింది. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి స్థానిక సంస్థలకి కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చినటువంటి నిధులను కూడా గత ప్రభుత్వము లాక్కొని ఆ అకౌంట్లోంచి తీసుకొని వాటిని సొంతంగా ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు, పంచాయతీలకి హక్కులు లేకుండా చేయటము, వీటి మీద పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ కార్పొరేటర్లు వీళ్ళందరూ కూడా తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి విషయం తెలిసిందే. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాస్తవంగా పంచాయతీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించినటువంటి అన్నింటిలో 85% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గెలిచారు. తీరా వచ్చేసరికల్లా అప్పుడు ప్రభుత్వ విధానాల కారణంగా అందరూ అసంతృప్తికి గురైనటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది సర్పంచులు అయితే వైసీపీ సర్పంచులే చెప్పులతో చెంపలో ఎంచుకున్నటువంటి పరిస్థితి ఉంది నిరసనగా. ఈ ప్రభుత్వాన్ని మేమెందుకు ఎన్నుకున్నారు బాబు అనేటువంటి విధంగా. అదేవిధంగా కడప లాంటి జిల్లా, సొంత జిల్లా, అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలోనే వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచులు భిక్షాటం ద్వారా ప్రభుత్వం మీద నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా గత ప్రభుత్వము స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము స్థానిక సంస్థలని బలోపేతం చేసేటువంటి విధంగా నిర్ణయం తీసుకోవడం అనేది మంచి పరిణామం. ఈ గ్రామ సభలకు వచ్చినటువంటి కితాబు కూడా మంచిదే. పవన్ కళ్యాణ్ మొన్న ఎన్నికల్లో పోటీ చేసినటువంటి అన్ని స్థలాల్లో గెలిచి రికార్డు సృష్టించారు. ఇప్పుడు వరల్డ్ రికార్డు కూడా సంపాదించారు.